వేధింపులకు గురిచేసి వెస్ట్ మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల మృతికి కారణమైన లెక్చరర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలోని ఆ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర టాస్క్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పీరియడ్స్ కారణంగా కళాశాలకు ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థిని పట్ల కళాశాల మహిళా అధ్యాపకులు తాము మహిళలమని మరిచి ఆ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేయడంతో మానసికంగా కుంగిపోయిన ఆ విద్యార్థిని మృతి చెందిందని, కారణమైన మహిళా అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ మరియు సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, విద్యార్థులకు సరైన వస్తువులు కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ టాస్క్ కమిటీ లీడర్ మానస మెంబర్ శిరీష, జ్యోతి, కీర్తన, శిరీష, సబిత, హరిత, లక్ష్మి, అలేఖ్య, ఎంవి ఫౌండేషన్ మండల్ ఇన్ఛార్జ్ నాగమణి, టి మంగా తదితరులు పాల్గొన్నారు. రెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే, మారేడుపల్లిలో జరిగిన ప్రభుత్వ కళాశాలలో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. అది ఎందుకు అంటే లెక్చరర్ బిహేవియర్ అట్లా ఉండడం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. అంత స్ట్రెస్ ఫీల్ అయింది ఆమె. కాలేజీలలో ఏంది అంటే లెక్చరర్స్ అట్లా ఉండకూడదు, అట్లా ఉండొద్దు అంటే ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి, ఎట్లా ఉండాలి ఏంది అని చెప్పేసి. ఒక రోజు కాకపోతే ఒక రోజు లేట్ అవుతుంది, దానికి ఎక్స్క్యూజ్ చేయాలి. కానీ ఎందుకు లేట్ వచ్చినావు, పీరియడ్స్ అయినాయి, అది చూపియు అంటే నిన్ను అడిగితే నువ్వు చూపిస్తావా? నువ్వు చూపియవు. నీలాగానే తను కూడా ఆడపిల్ల కదా, చూసుకోవాలి కదా ఒకసారి. నమస్కారం, నా పేరు నాగమణి, నేను శంకర్పల్లి మండల్ ఎంవి ఫౌండేషన్. ఈరోజు మేము టాస్క్ కమిటీ ఆడపిల్లల సమానత్వ సమైక్య నుంచి మాట్లాడుతున్నాం. ముందుగా అంటే మారేడుపల్లిలో జరిగిన సంఘటన చాలా విషాదకరం. అంటే ఒక అమ్మాయి చనిపోయింది అంటే మనం ఎక్కడ ఇంకెంత వెనకాలకు ఉన్నాం అది అర్థం కావట్లేదు. అంటే అందరికి హక్కులు ఉన్నాయి, ఆడపిల్లలకు హక్కులు ఉన్నాయి, మహిళలకు హక్కులు ఉన్నాయి అంటున్నారు, కానీ ఈ జరిగిన సంఘటన మీద మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఒక అమ్మాయికి అంత మనస్తాపానికి గురయ్యింది అంటే ఆమెను ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇబ్బందులు గురైందో మనకు అర్థమవుతుంది. ఒక కాలేజ్ అని కాదు, స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ఎక్కడైనా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అవి బయటపడాలంటే ఇలాంటి ఒక అమ్మాయి చనిపోతేనే బయటపడుతున్నాయి. మళ్ళీ ఇంకా వారం రోజులు అయితే మర్చిపోతున్నారు దాని గురించి. కాబట్టి ప్రభుత్వాలు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, కాలేజీలు కానీ కొంచెం దీని మీద చాలా అవగాహన చేయాలి. అమ్మాయిల హక్కులు ఏంటి, అమ్మాయిలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి తెలుసు, కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏం చేయాలంటే కాలేజీలలో కంపల్సరీ ఈ లెక్చరర్ల ట్రైనింగ్లు కానీ, మీటింగ్లు కానీ, ప్లస్ ఎంక్వైరీ ఉండాలి. ప్రతి కాలేజీలో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి లోపాలు, కాలేజీలలో ఏమేమి. నా పేరు మాన్సా, మాది పొద్దుటూరు విలేజ్, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఈరోజు సంఘటన ఏంటంటే, మొన్న ఈస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్లో ప్రభుత్వ కాలేజీలో ఒక అమ్మాయి మీద లెక్చరర్ అయ్యుండి తను పీరియడ్స్ కోసం తను ఆ విధంగా మాట్లాడేది కాదు. ఆ ఘటనపై మేము టాస్క్ నుంచి ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆ లెక్చరర్ కూడా ఒక ఆడ అమ్మాయి, ఆ అమ్మాయికి వచ్చిన సిచ్యువేషన్స్ ఆమెకు కూడా తెలుసు. కాబట్టి ఆమె అలాంటి అట్లా మాట్లాడడం అసలు అసభ్యకరము. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడొద్దు. అలాగే ఇప్పుడు కాలేజీలో ప్రిన్సిపల్ అనేది ఒక్కొక్కసారి అన్నా రౌండ్ వేయాలి. ఆ కాలేజీలో ఏంటంటే ప్రిన్సిపల్ అనేది ఒకసారి కూడా అసలు వెళ్ళదే అంట, రౌండ్కి వెళ్ళదంట. ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చి కూర్చుందంటే మళ్ళీ అసలు కాలేజీలో ఏం జరుగుతుంది, ఏ క్లాస్లో ఏం జరుగుతుంది అనేది అసలు చూడదంట మేడము. ఎందుకోసమని కాలేజీలో మా దగ్గర ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి, మా దగ్గర 88% ర్యాంక్ ఉంది, అది ఇది అని చెప్పేసి ఆమె మొన్న ఈ ఘటన అయినప్పుడు మాట్లాడుతుంది. కాకపోతే ర్యాంక్స్ వచ్చేం లాభం, ఒక ఆడపిల్ల జీవితం అది. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి. ఒక లెక్చరర్ అయ్యుండి ఆడ లెక్చరర్ ఆమె అట్లా ఎందుకు మాట్లాడుతుంది? అందులో అలాంటివి బయట పడుతున్నాయి. తర్వాత ఒక 2-3 రోజులు ధర్నాలు అవి చేశారు, తర్వాత ఆ విషయం కోసం మర్చిపోతారు. ఎందుకోసం అట్లా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకోసం అని చెప్పేసి. ఇంకేందంటే కాలేజీలల్లో కూడా ఆ కాలేజీలో ఎప్పటి నుంచో జరుగుతుందంట. కాకపోతే ఆ అమ్మాయి చనిపోవడం వల్ల ఇప్పుడు బయటికి వచ్చినాయి ఆ విశేషాలు. అది కూడా అదేమంటారు, స్టూడెంట్స్ భయపడుకుంటా మీడియా ముంగల్కి వచ్చినారు, కానీ ఎవరు తన సొంతంగా అయితే మీడియా ముంగల్కి రాలేదు. మీడియా ముంగల్కి వచ్చినా కూడా వాళ్ళు చెప్పండి అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే లెక్చరర్స్ అంత భయపెట్టినారు వాళ్ళని. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా చూసుకోవాలి. మా టాస్క్ తరపు నుంచి కూడా మేము కూడా ఈ ఘటనని
ఖండిస్తున్నాము. అలాగే ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి, ఆ లెక్చరర్ని డిస్మిస్ చేయాలి. ఒకటి అలాంటి ఘటన ఇంకెక్కడ జరగొద్దని కోరుకుంటున్నాము. ప్రతి ఆడపిల్లకి సేఫ్గా చూసేలాగా ప్రభుత్వం చేయాలి. థ్యాంక్ యూ.